తాడేపల్లిగూడెం నియోజకవర్గం విస్తృత స్థాయి వైఎస్ఆర్ పార్టీ సమావేశానికి సభాధ్యక్షుడు నూతనంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినటువంటి వడ్డే రఘురామ్ నాయుడు గారు, అలాగే ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు, అలాగే పెద్దలు కేంద్ర పాలక మండలి సభ్యులు రంగనాథరాజు గారు, అలాగే పెద్దలు ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారు, అలాగే పెద్దలు పశ్చిమ గోదావరి జిల్లా శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ గారు, వేదిక నిర్వహించినటువంటి జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, ఆహ్వానితులైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఎందుకంటే మొన్ననే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా వడ్డే రఘురామ్ గారిని నియమించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా. మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా పరిచయం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనం అధికారం కోల్పోయిన నాటి నుంచి ఈరోజు వరకు సుమారు 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీ బలోపేతం, ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం అందరం కూడా ఎలా పోరాటం చేయాలి, జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, ఇదే రకంగా ఈ 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఈ రోజున ఇంతమంది కార్యకర్తల నూతన ఉత్తేజం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే పార్టీ స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పటి నుంచి పార్టీని ప్రతి ఒక్కరూ కూడా అధికారం కోసం ఆయన కూడా లేము. ఆనాడు జరిగినటువంటి అన్యాయానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మనం అందరం కూడా నిలబడి ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా ఆయన వెంట ఉన్నాం. మరి మనకి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. భారతదేశంలో చిరస్థాయిగా ఈ రోజు వరకు ఉమ్మడి రాష్ట్రంలో గుర్తుండిపోయినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాల్ని కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని పెడితే ఆ రోజు నుంచే ఈ నవరత్నాలు మన పార్టీ ఎజెండాలోనే ఉన్నాయి. పార్టీ కండువా వేసుకున్నప్పటి నుంచి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేస్తున్నామో, అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలే ప్రధాన ఎజెండాగా మరి ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని అందిస్తూ మంచి పరిపాలన అందించడం జరిగింది. అసలు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా పరిపాలించవచ్చా అని నిరూపించవలసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం అనుకున్నాం ఎన్నికల దాకా ప్రతిరోజు క్రమం తప్పకుండా సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధిని రాష్ట్రానికి అందించాడు. ఈ రాష్ట్రం
భారతదేశంలోనే ప్రగతి పదంలో 17వ స్థానం నుంచి 2వ స్థానానికి ఏకభాగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఎన్నికల ఫలితాలు చూపించినాయి, మనం ఆశించినటువంటి ఫలితాలు మనకు రాలేదు. ఊహించినటువంటి ఫలితం మనం ఎదురు చూస్తున్నాం. దీనిలో ఎన్నికలు అయ్యాక ప్రక్షాళన చేసుకుంటే అనేక కారణాలు ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడైనా ఒక రాజకీయ పార్టీ అయినా ఓటమి చెందింది అని అంటే ఎక్కడో లోటుపాట్లు ఉన్నాయి. ఒక నాయకుడు ఓడిపోయాడు అని అంటే ఏదో కారణం ఉంది. మళ్ళీ అవన్నీ రెక్టిఫై చేసుకుని సరి చేసుకుని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తేనే ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ నాయకుడు నిలబడగలడు. అదే రకంగా ఈ సంవత్సరం నుంచి మన జరిగినటువంటి నష్టంలో ప్రధాన కారణం పార్టీ కేడర్ను కానీ లేదు పార్టీ నాయకులను కానీ గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కొంత జాప్యం జరిగింది అని గుర్తించడంలో అన్నటువంటి విషయాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి స్థాయిలో మరి వైఎస్ఆర్ పార్టీని పటిష్టం చేయాలా. కార్యకర్త ఉంటేనే నాయకుడు ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించగలడు అన్నటువంటి ఉద్దేశాన్ని నమ్మి ఈరోజు వరకు ఈ 2 సంవత్సరాల కాలంగా అదే క్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సంస్థాగతంగా వైఎస్ఆర్ పార్టీలో తిరిగేటువంటి ప్రతి నాయకుడిని ప్రతినిధిగా చెయ్యాలని, ప్రతి ఒక్కరికి తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని ఈరోజు ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. సహజంగా చూస్తూ ఉంటాం, ఎన్నికలు అయ్యేదాకా కష్టపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటాం. ఎన్నికలు అయ్యాక రాజకీయ పార్టీలు మారి ఆ రోజున అవకాశవాదం గురించి కొంతమంది మారుతూ ఉంటారు. అలాంటి వారికి పదవులు ఇవ్వటం లేదు, సరైనటువంటి సీనియర్కి ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం, కష్టించేటువంటి కార్యకర్తను గుర్తించి వారిని ప్రోత్సహించకపోవటం లేదు, ఆర్థికంగా లేదు కనీసం పలకరింపు లేకపోవటం, ఇలాంటి కారణాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజున దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కార్యకర్తని గుర్తించండి, సంస్థాగతంగా కింద వరకు ప్రక్షాళన చేసి మరి ప్రతినిధిగా ప్రతి ఒక్కరిని ఎన్నుకుని ఈరోజు రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. జిల్లా కార్యవర్గం మారింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వారన్నింటినీ సరి చేసుకుంటూ ఈ రోజున మండల కమిటీలు కానీ పట్టణ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ఈ రోజున గ్రామ స్థాయి వరకు బూత్ స్థాయి వరకు రేపు ఏప్రిల్ నెల నుంచి సభ్యత్వ నమోదు చేసి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం చేసే దిశగా పైన చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే మరి మొన్నటి వరకు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారు సమన్వయకర్తగా ఉన్నారు. ఈరోజు ఆయనకి కేంద్ర పాలక మండలిలో తీసుకుని ఈరోజు ఒట్టే రఘురామ్ గారిని మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం దానిలో ప్రధానమైనటువంటి ఉద్దేశమని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. మరి గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన్ని కూడా రఘురామ్ గారిని మరి ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి మత్స్యకారులకు కానీ లేదు రైతులు చేపల రైతులకు కానీ అవసరమైనటువంటి గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం మీరు ఉత్సాహంగా రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నారు. అలాగే జిల్లా అధ్యక్షులు ముదులూరు ప్రసాదరాజు గారు, మాజీ మంత్రివర్యులు రంగనాథరాజు గారు, ఇన్ఛార్జి మురళీకృష్ణరాజు గారు, అలాగే మన వాసుబాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, అలాగే మన చింతా అన్నరాజు గారు ఎక్స్ఎంపీ గారు, మన ఎమ్మెల్సీ వంకా రవీంద్ర గారు, ఉండి ఇన్ఛార్జి మరి పివిఎల్ నరసింహరాజు గారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ పేరు పేరు నా నమస్కారం. సైలెంట్గా ఉండండి బాబా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఒడ్డే రఘురామ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి నాయకులందరూ వచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి, వైఎస్ఆర్ కూటమి తేడా
మనం కూడా కొన్ని తప్పులు చేశాం. ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ బూతుల దగ్గర 100 మంది ఉన్నారు, మనం 10 మంది కూడా లేవు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాం. వాళ్ళ పచ్చి అబద్ధాలు చెప్పుకుని వచ్చారు. ఎన్ని అబద్ధాలంటే చెప్పలేము. 45 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు బటను మూలనున్న ముసలమ్మ నొక్కుంది, అదేంటి పెద్ద పని అన్నాడు. సంపద సృష్టిస్తానన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నిజం ఊరు దాటితే అబద్ధం దేశం తిరిగి వచ్చేసిందంట. వాళ్ళ పాస్బుక్ కట్టుకునే ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఆస్తులు రేపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫీసులో ఉంటాయి, మీకు జిరాక్స్ ఇస్తాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఆస్తులు మీ ఆస్తులు తాకట్టు పెట్టి పథకాలు ఇస్తారు. నా నియోజకవర్గంలో ఇరగవరం గ్రామంలో ఒక ఎస్టీస్ ఉన్నారు, వాళ్ళ పందుల దొడ్డు ఉంది. పక్కావిడి అడిగింది, అమ్మాయి ఎవరికి ఓటు వేస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడుకి అయింది. ఇదేంటమ్మా మీకు ఇన్ని పనులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, మా పందుల దొడ్డి రేపు ఆయన తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేస్తారంట, అని చేత చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటానని చెప్పిందంటే ఎంత అబద్ధాలు, ఎంత కిందకి లోతుగా నమ్మారో ఒకసారి గుర్తించండి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, అలాగే సంపద సృష్టిస్తానని, అలాగే ఇక మీకు సూపర్ 6 అని కొంతమంది వాలంటీర్లు కూడా మనకు దెబ్బేశారు. మీకు మా గతంలో మేము పథకాలు అందించాం, వీళ్ళ సూపర్ 6 ఇస్తానంటున్నారు, అవి కూడా మేము కనిపిస్తాం, మాకు కూడా 5,000 నుంచి 10,000 చేశారు అని కొంతమంది ప్రచారం కూడా చేశారు. అది నేను ఇప్పుడు గ్రామాలకు వెళ్తున్నాను కమిటీలు వేసుకుంటాకి, అక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు అన్ని కర్ణుడికి ఏదో సావన్నట్టు అన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చినాయి అబద్ధాలు. మన నాయకుడు ఒక్క అబద్ధం చెప్పమన్నా నేను అబద్ధం చెప్పను, ఓడిపోయినా పర్లేదు, నేను అబద్ధాలు చెప్పేవాడిగా ప్రజల్లో ఉండకూడదని చెప్పిన గొప్ప మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ లడ్డూ చూశారు, కలియుగ దైవం. ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి కాదు, దేశానికే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామినే వాళ్ళ దొంగాట్లోకి లాక్కున్నారంటే ఆయన క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే 45 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేపాయిలతోటి ఈ లడ్డూలు తయారు చేశారు. చాలా అపచారం జరిగిపోయిందని ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి మాట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టు నోరు మూయింది, ఇది నిజ నిజాలు బయటకు వచ్చాక మాట్లాడాలి అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఇవాళ అయోధ్యకి లక్షలాది లడ్లు ఈ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఈ చేపాయిలతో కలిపేశారని ఆయన పంపారని చెప్పడం, ఎవ్వరూ కూడా మాట్లాడొద్దు రిపోర్ట్ వచ్చే వరకు అని. ఇవాళ రిపోర్ట్ వచ్చింది, ఎద్దు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేపాయిలు లేదు. మరి వీళ్ళు ఏమి క్షమాపణ చెప్తారు ఈ ప్రజలకి, దేవుడికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత పచ్చి అబద్ధాలు మీరు ఆడొచ్చు, ఈ ప్రజలను మోసం చేయొచ్చు, ఈ ప్రజల కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన ఆయన్ని కూడా మీరు ఇందులోకి లాగేశారంటే ఆయన మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాను.
మీరు నేల ముక్కుకు రాసి మీ ముక్కుని నేలకు రాసి మా పాపాలని మా మాటలని కడిగమని ప్రాధాన్యపడాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. అయినా ఆ దేవుడు క్షమించడు. కోట్లాది మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసిన ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్ని ఆశాలు వేస్తారో అని నేను అడుగుతున్నాను. ఇవాళ 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేశారు. శ్రీలంక చేస్తారు, ఇంకోటి చేస్తారని చెప్పి ఇవాళ 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆ రోజును కూడా వ్యాపారస్తులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తప్పుపట్టారు. మేము ట్యాక్సులు కడతామేంటి, మేము పన్నులు కడతామేంటి, మేము ఇన్కమ్ ట్యాక్సులు కడతామేంటి, మీరు పేద ప్రజలకు డబ్బులు పంచుతారా అని వ్యాపారస్తులందరూ అన్నారు. ఇవాళ తెలిసింది వ్యాపారస్తులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రజలకు డబ్బులు కొట్టబట్టే మన దగ్గర సరుకులు కొని మన షాపులన్నీ కూడా బాగా నడిచినాయి. ఈ రోజున షాపులకి టోలెట్ బోర్డులు పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా తణుకులో ఒక్క షాప్ కాలేస్తే 100 మంది రికమెండేషన్. ఇవాళ 100-200 టోలెట్ బోర్డులు కనపడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకి డబ్బు కొట్టబట్టి ప్రజలు అన్ని రకాలుగా కొనుక్కుని అప్పులు చేయకుండా ప్రజలున్నారు. షాపులు పుష్కలంగా నడిచి వ్యాపారస్తులు బాగున్నారు. ఇవాళ వ్యాపారస్తులు పోయారు, ప్రజలు మళ్ళీ వడ్డీలు పాలైపోతున్నారు. అమెరికా లాంటి దేశాల్లోనే పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి తగ్గితే ప్రభుత్వమే డబ్బులు కొడుతుంది ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలని. అటువంటి గొప్ప మనసున్న తెలుగుదేశంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జరిగే సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తున్నారు, ప్రజలను అధోగతి పాలన చేస్తున్నారు, వ్యవసాయాన్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు, కార్మికుల్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు, మహిళలు, డ్వాక్రా మహిళలు ఏమైపోతున్నారు, యువత ఏమైపోతుంది. ఏంటి టీపీపీయా? నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షులైన జిల్లా పార్టీ అధ్యక్షులు బుదిరెడ్డి ప్రసాదరాజు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అమ్మ తగ్గ కూర్చోండి. ఇది తాడే చైతన్యమైన నియోజకవర్గం. ఇది నేను ఈ తాడేపల్లి నియోజకవర్గంలో 1977 ఎమర్జెన్సీ అయిన తర్వాత జనతా పార్టీ గారపాటి కృష్ణమూర్తి గారు ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి నేను ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను ఈ నియోజకవర్గంలో. అలాగే నేను రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఎన్నో నియోజకవర్గాలకు వెళ్ళి ఎలక్షన్స్ చేశాను. కానీ మన తాడేపల్లి నియోజకవర్గం అనేది అన్ని నియోజకవర్గాల కంటే కూడా డిఫరెన్స్. దయచేసి స్టేజ్ మీద వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ డబ్బు కోసం ఎవడో రాజకీయం చేయరు. ఇక్కడ ఒక చైతన్యమైన ఉండి అందరూ రైతులు, వ్యాపారస్తులు పార్టీకి కట్టుబడి ఆ గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పార్టీని నెగ్గించుకునే కార్యకర్తలు ఎక్కడ ఉన్నారంటే అది తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ చాలా నియోజకవర్గాలు తిరిగినా, ఇక్కడ ఎన్నో ఎలక్షన్స్ ఇక్కడ నేను చేసినా కాబట్టి నాకు నేను ఎక్కడికి తిరిగినా నేను మంత్రి అని చెప్పుకోను, ఎమ్మెల్యే అని చెప్పుకోను. నేను ఇప్పటికీ తాడేపల్లి రంగరాజు అని చెప్పుకుంటాను. గుడుగు రంగరాజు అని చెప్పుకున్నా, తాడేపల్లి కూడా కాదు. అలాంటిది
ఈరోజు అందరూ మాట్లాడారు రాజకీయాల గురించి, పార్టీల గురించి. మన ఒక సంవత్సరం ఎలక్షన్స్ ఉందనగా నా దగ్గర అన్ని నియోజకవర్గాల నుంచి వస్తూ ఉంటాము. ఇటు పోలవరం నుంచి ఇటు రాజోల దాకా ఎవరిని కనిపినా ఏమన్నా మీ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే, ఏమంటే రాష్ట్రంలో ఫస్ట్ ఓడిపోయాడు మా ఎమ్మెల్యే అంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడండి రోజు. అలా 174 నియోజకవర్గాలకు కూడా అదే పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మావాడు నెగ్గడండి జగన్ గారు సీఎం అవుతాడని కూడా. అదేంటే మావాడు నెగ్గకపోతే ఆయన సీఎం ఎలా అవుతాడని నేను ఆయన ప్రశ్నించేవాడు. ఏమో మీరు అడగండి సార్, ఇది మా ఓడి బట్టి సత్తే నెగ్గడని కూడా. అది ఇంక్లూడ్ నా ఆతన్ నియోజకవర్గం కూడా ఉంది, అందులో నేనే ఎక్కువేం కాదు. అది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మన ఆదినాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టారు, లేదా కార్యకర్తకే ఏమీ చేయలేదన్నది అందరికన్నా కూడా స్థానిక శాసనసభ్యులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ కేరళను పట్టించుకోకపోవడమే ఈరోజు ఆ రోజు ప్రతి కార్యకర్త నోటంలో వచ్చిన మాట మా ఊడు ఓడిపోతాడు. ఇది మన 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చింది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అడిగితే కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నా ముందు మా ఊళ్ళు ఓడిపోతారంటారు. ఆడు మొదలెట్టారు. అప్పుడే సంవత్సరం తిరగకుండానే మొదలెట్టారు. ఈ నియోజకవర్గం లేదు, ఆ నియోజకవర్గం, అన్ని నియోజకవర్గాల్లో కూడా. ఎందుకంటే రాజకీయాలు చూసాను నేను. సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి సుందరయ్య గారి దగ్గర నుంచి కూడా నేను చూశాను చదువుకునే రోజుల్లో. ఈరోజు రాజకీయాల్లో ఎందుకున్నామని, ఎందుకు కొనసాగాలనే బాధ కూడా అడుగుతుంది. నువ్వేదవ అంటే నువ్వేదవా, నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి నరా. ఇది ఈరోజు రాజకీయాలు. ఇలాంటి పరిస్థితి మారాలి, గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలి. అలాగే మిత్రుడు రఘురామ్ మంచి యువకుడు. ఇప్పుడు దాకా రోజు జిల్లా ఎడిషన్లో జగన్ గారు కలిసినట్టు ఫోటో వచ్చింది, లేదా జగన్ గారి చెవిలో మాట్లాడుతున్నట్టు ఫోటో వచ్చింది. అవన్నీ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో ఉండాలి, కేడర్తో కలిసి ఉండాలి, వాళ్ళు కలుపుకుని వెళ్ళాలి. వెళ్ళినప్పుడే నీ నాయకత్వం చిన్న వయసులో నీకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను చూస్తూ ఉంటాను, ఎక్కువ జగన్ గారితో ఫోటో దిగినా లేదా చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగినా ఆడు ముందు ఎక్కువ ఓడిపోతారు. ఇక్కడ వాళ్ళు ముందు ఓడిపోతారు, ఎక్కువ మెజార్టీతో ఓడిపోతారండి. నిత్యం ప్రజల దగ్గర ఉన్నోడే ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండదు. మన ప్రాంతంలో పార్టీలు గెలుస్తారు. కొంచెం ఎక్కువ ఓటు 70,000 తోటి ఓడిపోయిన వాడు ఉన్నారు, ఈరోజు 2,000 తోటి ఓడిపోయిన వాడు ఉన్నారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మీరు చూశారు ఈరోజు మన ప్రభుత్వం పోయి తెలుగుదేశం వచ్చినా అటు కూటమి ప్రభుత్వం ఎంతమందిని ఇబ్బంది పెట్టినా ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా పార్టీని వదలలేదు. ఏదో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లో ఆ పనుల కోసం వెళ్ళారు తప్ప గ్రామ స్థాయి నుంచి కానీ వార్డు స్థాయి నుంచి కానీ ఎవరో కూడా పార్టీ మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నారనేది ఈ పార్టీకి ఉన్న గొప్పతనం. అది దయచేసి మీరు అందరూ కూడా మన తాడేపూడి నియోజకవర్గం ప్రతి గ్రామంలో మంచి క్యాడర్ ఉంది. ఎవరో ఒక రూపాయి కూడా ఆశించేవాళ్ళు లేరు. మీరందరూ కూడా పార్టీని రఘురామ్ నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇంకా పేరు పేరు నాకు టైం వేస్ట్ తలుచుకోలేదు. ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, మేధావులకు
మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నూతనముగా బాధ్యతలు స్వీకరించిన సోదరుడు రఘురామ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా, మరి నేను బయట నుండి వస్తుంటే అక్కడే మీటింగ్ ఏమో అనుకున్నాను. లోపల ఇక్కడే తక్కువ మంది ఉన్నారు, బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనము ప్రతిపక్షంలో ఉన్నామన్న ఆలోచన అయితే ఈ జనాన్ని చూసిన తర్వాత నాకు అనిపించలేదండి. మనం నిజంగానే ఈ రోజున మన ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని, అలానే ఈ మధ్యకాలంలో మరి మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద లేనిపోని అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి జైల్లో పెట్టించాలి లేదా పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు కాదు, చేశారు. అలానే ఇంకా మిగిలిన రిమైనింగ్ టైం కూడా అదే పని మీద ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలకి మంచి చేయడానికి అన్న ఆలోచన మర్చిపోయి మన మీద కక్ష సాధింపుగా ఎంతసేపు కూడా వైసీపీని టార్గెట్ చేయడం, వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ, అలానే ఈ పార్టీ అంటే వైసీపీని ఏదో తుదిముట్టించేయాలి, పార్టీ లేకుండా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకునేదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏదో కొత్తగా మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఏదో కొత్తగా రాజ్యాంగం రాసినట్టు మాట్లాడుతూ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతసేపు కూడా పరిపాలన అనేది లేకుండా వాళ్ళు ఎన్నికలకు ముందు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏవైతే సూపర్ 6 అనేవి ఉన్నాయో అవి నెరవేర్చేసామని చెప్పి ఏదో అనంతపురంలో సక్సెస్ మీట్ పెట్టుకోవడం. అంతేకాకుండా ఈ రోజున ప్రజలని ఎంతసేపు కూడా మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నా కూడా అదే పందాలో వెళ్ళడం అనేది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా అసత్య వాగ్దానాలు చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంతా జగనన్నే భూములు లాగేసుకుంటాడు, జగనన్న వస్తే మీకు భూములు మిగల్చడు, ఇది రకరకాల అన్ని అపవాదులన్నీ కూడా జగనన్న మీద వేసారు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? జగనన్న స్టార్ట్ చేసిన రీసర్వేకి సంబంధించిన పాస్ పుస్తకాలు ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. మరి మొన్నటి వరకు కూడా వాళ్ళు ఏం చెప్పారు? ఆడబిడ్డ నిధి, ఒక ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళలు వాళ్ళకి నెల 1500 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ₹1 ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, లేదు. ఉద్యోగాలు అన్నారు, లేదు. ఏది చూసినా కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ ఏదో అన్నీ చేసేసామని చెప్పుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో సంపద సృష్టిస్తామన్నారు కదా, అది సృష్టించలేకపోయాము, చేసిన అప్పులతో మేము జలసాలు చేసుకుంటున్నామని చెప్తే బాగోదు కాబట్టి ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం నేర్చుకున్నారు. ఈ రోజున మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, మీరంతా కూడా కలిసి కట్టుగా ఐక్యతతో ఉండి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కోసం మీరంతా కూడా ఎంత శ్రమిస్తున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే మీరంతా కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇంకా మిమ్మల్ని బెదిరిస్తున్నా పార్టీని వదలకుండా వైసీపీ జెండాని మోస్తూ, కండవాన్ని మోస్తూ పార్టీ కోసమే శ్రమిస్తున్న సైనికులు లాంటి మీరందరూ కూడా పార్టీలో ఉండడం వల్లనే ఈ రోజున వైసీపీ ఎంత బలంగా ఉందని, మీ అందరి సహాయ సహకారాలతోనే పార్టీ ఈ విధంగా నడుస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇదే ఐక్యతతో, ఇదే క్రమశిక్షణతో, ఇదే పట్టుదలతో మీరంతా కలిసి పనిచేసి ఈ నియోజకవర్గం నుండి
మా సోదరుడు రఘురామ్ గారిని గెలిపించి ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మా అన్న మోటి రగన్నకి తెలియజేస్తూ, ఒకసారి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత కొంత సమయం తీసుకుంటారు. ఎక్కడో తెలియనటువంటి ఒక నిస్తేజం, నిరుత్సాహం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం దానికి అతీతం. ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంట్లో కూర్చుని వెనకడుగు వేద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క కార్యకర్త కూడా చేయలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచే మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకి ధైర్యంగా మేము పలానా మంచి చేసాం, మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పథకాలను మీకు అందించాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితిని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు. కాబట్టి 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ కూడా ఎక్కడ ఏ ఒక్క కార్యకర్త కూడా నిరుత్సాహపడలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి అందుగురించే ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా ఇవాళ ఒట్టి రగన్నని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి ఒక కార్యక్రమం పిలిపిస్తే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది కార్యకర్తలు ఇక్కడికి మరి మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవేళ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని చాలా బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా ఆవేళను మనం నిర్వహించాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతి పథకాన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గడపకి తీసుకెళ్ళి ప్రతి అర్హుడికి కూడా అందించేటటువంటి కార్యక్రమం చేశాం. 4 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రతి గ్రామంలో 4 రోడ్లు వేసాం, 4 డ్రైన్లు కట్టాం, 4 మంచినీటి ట్యాంకులు కట్టాం. ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా మా హయాంలో మేము చేసిన మంచి ఇది అని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితిని మన ప్రభుత్వంలో మన నాయకుడు మనకు కల్పించాడు. ఓ రైతు భరోసా కేంద్రం కానివ్వండి, ఓ గ్రామ సచివాలయం కానివ్వండి, ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కోకొల్లలుగా మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మరి దాంతో పాటుగా చేయూత కానీ, ఆసరా కానీ, లేక రైతు భరోసా కానీ అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, అనేక సంస్కరణలు ఉన్నాయి. మరి వేళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన బాధ్యతని అంతే సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ప్రతి కార్యకర్తకి కూడా ఉన్నది. ఓ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన తాలూకా బాధ్యత ఏమిటి అని అంటే అధికార పార్టీ వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించడం కావచ్చు, వాళ్ళు ఎన్నికల సందర్భంలో ఏవైతే ప్రజలకి హామీలను ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు, వాటిని నెరవేర్చేంత దాకా కూడా ఆ పార్టీ మీద వారి మెడలు వంచైనా సరే వాటిని అమలు చేసేంత దాకా కూడా ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వేళ అందుగురించే మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తాను అని చెప్పాడు. ఈవేళకి 20 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఏ ఒక్క ఆడపడుచుకైనా ఒక్క పైసా అయినా ఇచ్చాడా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా విధించినటువంటి పరిస్థితి లేదు. మరి అందుగురించే
ఆ వంచనకి గురైనటువంటి మహిళల తరపున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది. అదే రకంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో యువత ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కొత్తగా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఏదైతే ఎన్నికల్లో ప్రధానంగా హామీలు ఇచ్చాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి గడిచినటువంటి 20 నెలల్లో నెలకి 3,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 60,000 రూపాయలు. ఈనాడు దినపత్రిక ఏదైతే తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదుతుందో స్వయంగా ఆ పత్రికలోనే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది యువకులు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది, ప్రచురించడం జరిగింది. మరి 1 కోటి మంది ఇంటూ 60,000 అంటే 60,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బకాయి పడ్డది. వాటి మీద కూడా ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లే, ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతాయి, లేకపోతే సారా దొరుకుతుంది, బెల్ట్ షాపులు ఉంటాయి, పేకాట క్లబ్లు ఉంటాయి, లేక గాంజా దొరికేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం వాళ్ళకి అవసరమైనటువంటి ఆసరాన్ని కల్పించేటటువంటి కార్యక్రమం మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లే. మరి అందుగురించే వీటన్నిటి మీద కూడా మనందరం కూడా పోరాటాలకు సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లాలో ఒక సమర్థవంతమైనటువంటి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నది. వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి నియోజకవర్గం నుంచి గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు, వారు కూడా ఒక సీనియర్ నాయకులు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ కుటుంబం వారు కూడా. మరి వారికి కానీ రగన్నకు కానీ వారిద్దరికీ కూడా ఒక మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరు కలిసే రానున్నటువంటి రోజుల్లో జెండాని ఏ రకంగా ఎగరవేయాలి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా కృషి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రగన్న మీద అప్పచెప్పినటువంటి బాధ్యతని ఖచ్చితంగా ఒమ్ముకోకుండా ఆయన దగ్గర ప్రూవ్ చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి రగన్నకి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన్ని గుండెల్లో పెట్టుకుని మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క వేదికను చూసి కూటమి ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమిలో గుండెల్లో గుబులు పట్టేలాగా మీరందరూ ఎంత ప్రేమానురాగాలు చూపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వర్గాలేవీ లేవు, ఒకటే వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, ఒకటే వర్గం వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్త వర్గం. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిని కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇన్ఛార్జే. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉన్నారో, ఏదైతే కార్యకర్తలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇవాళ ఏదైతే మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి నేను మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని ఎటువంటి వర్గాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేస్తానని ఇవాళ పెద్దలు జిల్లా అధ్యక్షులు
ముదునూరి ప్రసాదరాజు గారి సూచనలు సలహాలు తీసుకుంటానని, అలాగే పెద్దలు నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు గారు సూచనలు సలహాలు తీసుకుంటామని, పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి సూచనలు సలహాలు తీసుకుంటామని, వీరందరి సూచనలు సలహాలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని, 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ఖాయం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి వేదిక మీద ఉన్న మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి వేదిక మీద మేమందరం సిద్ధం. మీరందరూ సిద్ధమా? కాబట్టి మీరందరూ ఏదైతే పెద్దలు రంగనాథరాజు గారు చెప్పారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు దిగుతున్నారని సార్ చెప్పారు. నేను ప్రజల గుండెల్లో ఉంటానని, ప్రజల గుండెల్లో ఫోటోలు ఉంటాయని ఆయనకి తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి శిరస్సు వంచి సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై హింద్.